అందరికీ నమస్కారం. నా పేరు విజయభాస్కర్, పోలవరం జిల్లా పౌర సరఫరా అధికారిని. ఈ సమావేశానికి యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, పెట్రోలు డీజిలు జిల్లాలో కొరత ఉందని ప్రజలు ఎవరు ఆందోళన చెందవద్దని తెలియపరచడం యొక్క ముఖ్య ఉద్దేశం. జిల్లాలో అయితే ఏ విధమైన డీజిల్ లేదా పెట్రోలు కొరత లేదు. మనకి జిల్లాలో 12 బంకులు ఉంటే 12 బంకుల నందలి సమృద్ధిగా పెట్రోల్ అండ్ డీజిల్ నిల్వలు ఉన్నాయి. సంబంధిత ఆయిల్ కంపెనీలతో మాట్లాడి నిరంతరం సరఫరా కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా అందరికీ డీజిల్ పెట్రోల్ అందే ఉద్దేశంతో ట్యాంక్ కెపాసిటీ ఎంతైతే ఉందో ప్రతిరోజు 30% చొప్పున ప్రతి వాహనానికి మనం నింపడం జరుగుతుంది. ప్రతిరోజు 30% చొప్పున అందరికీ అందాలనే ఉద్దేశంతో సార్. అదేవిధంగా రైతులు ఎక్కడ ఇబ్బంది పడకూడదని విహెచ్ఎల్ ద్వారా కూపన్ రిలీజ్ చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే ఏ బంకులో కూడా లూజ్ సేల్స్ అనగా టిన్నుల్లో కానీ పేపర్లో కానీ పట్టడం జరగడం లేదు. వరి కోత యంత్రాలు పొలాల నుంచి బయటకు రాలేవు కాబట్టి వాటికి టిన్నుల్లో సరఫరా చేయవలసిన అవసరం ఉంది. అందుకని ఒక కూపన్ని మనం ప్రవేశపెట్టాము. కూపన్కి ఒక యావరేజ్ సేల్స్ ఒక వాహనానికి రోజుకి 50 లీటర్లు పడుతుంది. కూపన్ మీద ప్రతిరోజు వాటికి 50 లీటర్లు లూజ్ సేల్స్ విహెచ్ఏ సర్టిఫికెట్ ఉంటే వాటికి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి బంకులోనూ పోలీస్ మరియు రెవెన్యూ సిబ్బందిని పర్యవేక్షణ కొరకు వినియోగదారుల సౌకర్యార్థం వారిని నియమించడం జరిగింది. అత్యవసర సంబంధించిన వాహనాలు ఏవైతే ఉన్నాయో అంబులెన్స్ మరియు పోలీస్ మరియు అగ్నిమాపక వాహనాలకి అన్నిటికీ కూడా రిజర్వ్ స్టాక్ మెయింటైన్ చేయడం జరుగుతుంది. వాటికి ఏ విధమైన నియమ నిబంధనలు లేకుండా పూర్తిగా అవసరమైన మేరకు వాటికి ఫ్యూయల్ నింపడం జరుగుతుంది. ఏ విధమైన ఇబ్బందులు ఉన్న ఎడల సరఫరాలో కానీ ఏదైనా ఇబ్బందులు ఉన్న ఎడల ఫిర్యాదుల కొరకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లా కంట్రోల్ రూమ్కు పౌర సరఫరాల కార్యాలయంలో జిల్లా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. కంట్రోల్ రూమ్ నెంబర్ వచ్చి 08864243253. ఈ నెంబర్లో వినియోగదారులు ఫిర్యాదు ఏమంటే తెలియపరచవచ్చు. వారికి కావాల్సిన సమాచారం ఏదైనా కూడా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.